గ్రామంలో ఇప్పుడు ఎవ్వరూ బయటికి రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అడుగుల శబ్దం వీధుల్లో కాదు, మనసుల్లో వినిపిస్తోంది. రవి ఇంకా కనిపించడం లేదు. సురేష్ కూడా కాదు. వాళ్ళ పేర్లు ఇప్పుడు ఊరి జాబితాలో ఉన్నాయి. బతికే వాళ్ళు కింద కాదు, నడిచే వాళ్ళ కింద. ఒక రాత్రి గ్రామ దేవాలయంలో పూజారి ఒంటరిగా ఉన్నాడు. దీపం ఊగుతుంది. అప్పుడే అడుగుల శబ్దం. లోపల నుంచి కాదు, అతని ఛాతీ లోపల నుంచి. అతడు చెమటలు కక్కుతూ అరిచాడు, దేవిక, నిన్ను మేము చంపలేదు. అప్పుడే గోడ మీద ఒక నీడ కనిపించింది. కానీ అది స్త్రీ ఆకారం కాదు. గొంతు వచ్చింది, చాలా గొంతులు కలిసి. దేవిక చనిపోయింది. ఆమె కోపం కూడా మిగిలింది. నువ్వు చేసిన పనులను జ్ఞాపకం చేసుకో.